హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు నెల్లూరు, ప్రకాశం జిల్లా, అదేవిధంగా చిత్తూరు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి నుంచి కుండపోత వాన. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడి తీవ్ర తుఫానుగా మారింది. దీనికి శక్తి తుఫానుగా పేరును ప్రకటించారు. ఈ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. కాకినాడ, తుని, భీమవరం, నరసాపూర్, తెనాలి, రేపల్లె, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, నారాయణపేట, శ్రీకాళహస్తి, పాడేరు, జంగారెడ్డిగూడెం, అనకాపల్లి, జగిత్యాల, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, వినుకొండ, మార్కాపురం ప్రాంతాల్లో ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలుంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలోని నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, అన్నమయ్య, కడప ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవడంతో ప్రస్తుతానికి 2 రోజుల పాటు స్కూల్ కి సెలవులను ప్రకటించింది వాతావరణ కేంద్రం. తెలంగాణలో చలి తీవ్రత అత్యధికంగా ఉంది. కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అయితే తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.